5 విషయముల యందు పరివర్తన అవసరమై ఉన్నది అని 100 సంవత్సరముల నుంచి ఈ సనాతన ధర్మం యొక్క ప్రస్థానాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ దీన్ని దెబ్బతినకుండా కాపాడాలనేటటువంటి తాపత్రయం ఉన్న పెద్దలు 5 రంగములను నిర్ణయం చేశారు. ఈ 5 విషయముల యందు మీరు ఈ సంవత్సరం అంతా కూడా పరిశీలనం చేసి 2025 సంవత్సరం పూర్తయిపోయింది. ఇప్పుడు ప్రారంభం డిసెంబర్ 31న 2026 సంవత్సరం అంతా కూడా ఒక ప్రమాణంగా సంవత్సర కాలాన్ని తీసుకుని ఈ మారాకు తొడిగే ప్రయత్నం చెయ్యండి. ఇది ఎవరో ఒకరు చేస్తే జరిగేది కాదు. ఒక కుటుంబ గౌరవం నిలబడాలంటే కుటుంబంలో అందరూ గౌరవంగా ప్రవర్తించాలి. మనందరం కూడా మార్గంలో ప్రవర్తించాలని 5 సూచించారు. ఆ పంచ పరివర్తనము 5 యందు రావలసిన మార్పు. అందులో మొట్టమొదటిదిగా ఏది చెప్పారు అంటే సామాజిక సమరస భావన. అంటే ఈ సమాజమంతా ఏదైతే ఉన్నదో ఇదంతా ఒక కుటుంబమే, ఒక కుటుంబమే, మనందరం ఒక కుటుంబమే అని నేను ఇవాళ రాత్రంతా కూర్చుని ఇక్కడ చెప్పినా మళ్ళీ తెల్లవారేటప్పటికీ ఆయన వీరు నేను వీరు అన్న భావన పోకుండా ఉండడం సాధ్యం కాదు. ఖచ్చితంగా భావన ఉండి తీరుతుంది. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఎక్కడుందంటే ఇటువంటి దోషములు పోవడానికి పరిష్కారం చెప్పారు. అందుకని శంకర భగవత్పాదులు గొప్పవారయ్యారు. అందుకని రామాయణం గొప్పదైంది, అందుకు భారతం గొప్పదైంది, అందుకు భాగవతం గొప్పదైంది. దానికి వారు ఏ పరిష్కారం చెప్పారంటే నేను మీకు ఒక ఉదాహరణగా శంకరాచార్యుల వారి స్తోత్రంలోంచే ఉటంకించాలి అంటే అన్నపూర్ణాష్టకం చేస్తూ కాశీలో అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి శంకరాచార్యుల వారు ఒక మాట అన్నారు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. మనందరం అన్నదమ్ములం, మనందరం అక్క చెల్లెళ్ళం అని ఎన్నాళ్ళు అనుకుంటే ఆ భావన వస్తుంది? రాదు. దానికి మార్గం శంకరులు చెప్పారు. వైతాళికులు, జగద్గురువులు, మహాపురుషులు ఎవరు చెప్పిన మార్గము ఉన్నదో దాన్ని మనం విస్మరించాం. ఏది మనం వదిలిపెట్టి వెడుతున్నామో దాని వైపుకి మళ్ళీ వెనక్కి తిరగడం పరివర్తన. శంకరులు చెప్పిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకో. దేనివల్ల మనందరం అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళాం.